గురుభ్యో నమః. ఆగస్టు 31 శనివారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణ మాసం. తిథి త్రయోదశి తెల్లవారుజామున 3:41 వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 7:39 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 7:44 నుంచి 8:34 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:46 నుంచి 2:29 వరకు. రాహుకాలం ఉదయం 9:11 నుంచి 10:43 వరకు. సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:26. ఈరోజు విశేషం శనివారం. వెంకటేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. అలనాడు వైష్ణవులు ఎంతో శ్రద్ధగా శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల శనివారం నాడు వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసికోట ముందు ఆవునేతితో కాని నువ్వుల నూనెతో కాని దీపం వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలుగుంటుందని నమ్మకం. శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర ఆలయం దర్శించి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారికి వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొలిక్కొస్తాయి. గృహ నిర్మాణం, భూమి కొనుగోలు వంటి పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. అద్భుతమైన విజయం సాధిస్తారు. మంచి భవిష్యత్తు లభిస్తుంది. కోరుకున్న ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. వ్యాపార బలం పెరుగుతుంది. అదృష్ట యోగం ఉంది. ఐశ్వర్యవంతులవుతారు. మీ గురించి పెద్దవాళ్లకు తెలుస్తుంది. ప్రోత్సాహం లభిస్తుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యక్తిగత సమస్య మిత్రుల సహాయంతో పరిష్కారం అవుతుంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక స్నేహితుడికి ఆర్థికంగా సహాయపడతారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం కలిసొస్తుంది. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రారంభించిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. పెట్టుబడుల వ్యాపార భాగస్వాములతో అవగాహన ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పనిచేసే చోట అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. మిత్రులు చేదోడు వాదోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. మీ సొంత తప్పులను గ్రహించడం, మీరు పనిపై దృష్టి పెట్టగలరు. ఇతర వ్యక్తుల మాటల్లో మీకు తగిన వాటిపై మాత్రమే దృష్టి పెట్టండి. కొంతమంది మిమ్మల్ని స్వార్థపరులుగా భావించడం తప్పు కావచ్చు, కానీ ప్రస్తుతానికి మీ సొంత మాటలపై మాత్రమే దృష్టి పెట్టండి. విదేశాల్లో ఉద్యోగం చేయాలని కోరికుంటే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించండి. ఆదిత్య హృదయం చదివితే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన పనిలో స్నేహితుల సహకారం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సంగీత, సాహిత్య కళాకారులకు అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. ఖర్చుల నియంత్రణ, ఆదాయ మార్గాలపై మనసు నిలపడం అవసరం. ఉద్యోగులకు మంచి సమయం. చెడు ఊహించవద్దు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి అవకాశం ఉంది. తలపెట్టిన పనులు శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి అనుకూల సమయం. మీరు తీసుకున్న రిస్క్ కారణంగా ముందుకు వెళ్లడం సాధ్యమవుతుంది. మీ ప్రయత్నాలకు మిత్రుల మద్దతు లభిస్తుంది. స్నేహితులతో ఉండటమే కాకుండా మీకు ముఖ్యమైన వారు ఎవరైనా మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలరు.
మీరు పనికి సంబంధించి పొందుతున్న అవకాశాలపై శ్రద్ధ వహించండి. కొత్త అవకాశాలను సృష్టించడానికి ప్రయత్నించండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, శుభం జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. సంతోషంగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రుల సహకారం పొందుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలుంటాయి. వ్యవసాయదారులకు వాతావరణం కలిసొస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటుంది. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. నిర్మాణాది కార్యక్రమాల్లో పురోగతి ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలకు, విందులకు హాజరవుతారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. వృత్తి వ్యాపారాల్లో అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆదాయంలో కొద్దిగా పెరుగుదల ఉండవచ్చు. వ్యాపారం చాలా వరకు నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన విషయాలపై మీ దృష్టిని ఉంచండి. డబ్బుకు సంబంధించిన ఆలోచనలు మారడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది. సీనియర్ అధికారులు మీ పనిని నిశితంగా గమనిస్తారు. పని నాణ్యతపై శ్రద్ధ వహించండి. భాగస్వామి, ప్రేమ జీవితానికి సంబంధించిన గందరగోళం తొలగిపోతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రోజు ఈ రాశి వారికి అనాలోచిత నిర్ణయాల వల్ల కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. ఓపికతో పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. వృధా ఖర్చుల మూలంగా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇంటికి కావాల్సిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. భూముల మూలంగా పనులు లాభాలు గడిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. గతం కన్నా మంచి ఫలితాలు సాధించే అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లాలి. వ్యాపారంలో శ్రమ పెరిగినా ఫలితం బాగుంటుంది. కొందరు ఇబ్బంది పెట్టవచ్చు. తెలివిగా వ్యవహరించాలి. ఒత్తిడి లేకుండా పనులు చేసుకోవాలి. ఆర్థిక స్తోమత బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికార లాభానికి అవకాశం ఉంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. రుణ సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. సొంత నిర్ణయాలు ఉత్తమం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. విష్ణు సహస్రనామం చదివితే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రోజు ఈ రాశి వారు ఇంతకాలం ఎదురుచూసిన మంచి సంస్థల్లో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. విదేశాల్లో పై చదువుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గుర్తింపు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. నాయకుల అండదండలు లభిస్తాయి. విశేష గౌరవం లభిస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. అపోహలు తొలగుతాయి. సంతృప్తినిచ్చే అంశం ఉంది. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. మీ ప్రవర్తన 10 మందికి ఆదర్శమవుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయవంతమవుతాయి. గృహయోగం ఉంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉన్న ఊళ్లలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారులు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు సానుకూలంగా ఉండాలి. దీని కారణంగా జీవితంలో మార్పులు చేసే ప్రయత్నం తక్కువగా ఉండొచ్చు. పనికి సంబంధించిన విషయంపై దృష్టి పెట్టండి. లక్ష్మీ ఆరాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రోజు ఈ రాశి వారికి పనులను ఓపికతో నిర్వర్తించాలి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. ఇరుగు పొరుగు వారితో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తెలివిగా అధిగమించాలి. ఆవేశం పనికిరాదు. శాంతంగా సమస్యల్ని పరిష్కరించుకోవాలి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నిందారోపణలుంటాయి. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. ఖర్చు పెరుగుతుంది. ఆర్థిక విషయాలు పర్వాలేదు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. మీరు ఈరోజు ఏదైనా పెద్ద ఆస్తి సంబంధిత సమస్యకు పరిష్కారం పొందవచ్చు. ఈరోజు మీ నిరీక్షణకు తగినట్టు గడపగలుగుతారు. మీకు ఇష్టమైన వారితో సమయం గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. జీవితంలో మీరు ఒత్తిడికి గురవుతున్న విషయాలు కొంతవరకు తగ్గుతాయి. వ్యాపార ప్రయత్నాలను పెంచడం ద్వారా పనిని మరింత విస్తరించడానికి ప్రయత్నించండి. ఇష్టదైవాన్ని ధ్యానించండి. మేలు జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి.
ఈ రోజు ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు కావాల్సిన సమయానికి చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలు చేస్తారు. అందరి సహకారము లభిస్తుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు శుభకార్యాలకు హాజరవుతారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. స్నేహితుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై దృష్టి సారించడం అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఆవేశపరిచే సన్నివేశాలున్నాయి. మితభాషణ మేలు. మిత్రుల అండ లభిస్తుంది. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోండి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు సహాయం చేస్తారు. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. స్పెక్యులేషన్ లాభించకపోవచ్చు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీరు తీసుకోవాలనుకుంటున్న పెద్ద నిర్ణయం గురించి పూర్తి సమాచారాన్ని పొందడానికి ప్రయత్నించండి. మీ పరిస్థితిలో కొద్దిగా మార్పు కనిపిస్తుంది. పనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. శివారాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. వ్యాపార భాగస్వాములతో చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం క్రమేణా పెరుగుతుంది. అనవసరమైన ఆలోచనలతో మనస్తాపం కలుగుతుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. భక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు పని భారం పెరగవచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉండటం అవసరం. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలుంటాయి. ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపార బలం విశేషంగా ఉంది. పలు మార్గాల్లో కలిసొస్తుంది. ధనధాన్య లాభం ఉంటుంది. వ్యాపారులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు శుభవార్త చెబుతారు. మీరు ఏ రకమైన వ్యక్తులతో సమయాన్ని వెచ్చిస్తారో మీ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. మీరు జీవితంలో ముందుకు వెళ్లాలనుకుంటే విజయవంతమైన వ్యక్తులతో ఉండటానికి ప్రయత్నించండి. ఉత్సాహాన్ని కొనసాగించండి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అదనపు ఆదాయానికి ప్రయత్నిస్తారు. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారికి స్థిరాస్తులపై పెట్టుబడులు కలిసొస్తాయి. కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్త పాటించండి. అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. కొత్త పరిచయాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు. సంతోషంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. మంచి వాతావరణంలో నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంగీత సాహిత్య కళాకారులు ఆదరణ పొందుతారు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆకస్మిక ధనలాభం ఉంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. కొత్త సేవల్లో నిమగ్నమవుతారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. పెద్దల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. మీరు మీ ప్రయత్నాలతో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు. మీరు సాధించాలనుకునే విషయాల కోసం మీరు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికీ కొన్ని లక్ష్యాలను సాధించలేకపోవడం అశాంతికి దారితీస్తుంది. మీ భావోద్వేగాలపై మీకు పూర్తి నియంత్రణ ఉంటుంది. బాధ్యత వహించడానికి ప్రయత్నించండి. పనిచేసే ప్రదేశంలో మీ గురించి ఏ వ్యక్తి తప్పుగా భావించకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. విష్ణు సహస్రనామం చదువుకుంటే మేలు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రోజు ఈ రాశి వారికి కోర్టు పనుల్లో సానుకూలత ఉంటుంది. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పెద్దల సలహా పాటిస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఇంటికి కావలసిన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ విజయాన్ని పొందుతారు. ఇంటా బయట అభిమానించేవారున్నారు. పలు రకాలుగా అభివృద్ధి సాధిస్తారు. ఆస్తి వృద్ధి చెందుతుంది. మిత్రుల ద్వారా మంచి జరుగుతుంది. సరైన ప్రణాళిక ద్వారా బంగారు భవిష్యత్తు సాధించగలరు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తలకెత్తుకోవాల్సి వస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. సూర్య నమస్కారం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీన రాశి. ఈ రోజు ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉల్లాసంతో పనులు చేస్తారు. మీ మంచితనం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఖర్చుల నియంత్రణ, పనులపై ఏకాగ్రత అవసరం. ఉద్యోగులకు సాటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.
బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూల సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. రావాల్సిన డబ్బు కొంత చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలు బాగా కలిసొస్తాయి. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. కళాకారులకు అనుకూల సమయం. ఆదాయం పెరుగుతుంది. అభీష్ట సిద్ధి ఉంది. ఉద్యోగ ఫలితం అద్భుతంగా ఉంటుంది. మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఆశయ సాధనలో విఘ్నాలను తెలివిగా అధిగమించాలి. వ్యాపారంలో ఆదాయానికి లోటుండదు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. స్పెక్యులేషన్ పర్వాలేదు, ఎవరికీ హామీలు ఉండవద్దు. ఈరోజు మీకు లభించే ప్రతి ఒక్క అవకాశానికి సంబంధించిన బాధ్యత, కృషి, ఫలితాన్ని గమనించి ముందుకు సాగండి. ఈ కారణంగా ఒకరిని విశ్వసించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పని విషయంలో ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఇష్టదైవాన్ని ధ్యానించండి. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.